అమెరికాలో ఉండే విదేశీ ఉద్యోగుల మీద, ముఖ్యంగా భారతీయుల మీద మరో పెద్ద దెబ్బ పడింది. ట్రంప్ సర్కారు తాజాగా నిన్న ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. ఒక కొత్త రూల్ అని చెప్పాలి యాక్చువల్లీ. దీని గురించి నేను చెప్తాను. నేను మనోజ్ఞ, ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఒక రూల్ తీసుకొచ్చింది. అది ఏంటంటే యూఎస్లో ఈఏడి మీద వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకా ఆటోమేటిక్ రెన్యువల్స్ ఉండవు అని తేల్చి చెప్పేసింది. ఈఏడి అంటే ఇక్కడ వర్క్ పర్మిట్, అమెరికాలోని H1, L1 ఇలాంటి వీసాలు కాకుండా మిగతా వీసాల మీద వచ్చి ఇక్కడ పని చేయాలనుకునే వాళ్ళకి ఇచ్చే వర్క్ పర్మిట్ని ఈఏడి అంటారు. దాన్ని ఇప్పటి వరకు అది ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత 6 months తర్వాత ఆటోమేటిక్గా అది రెన్యూవల్ అయిపోతూ ఉన్నది. సో దాన్ని పెట్టుకుని H4, L2 ఇలాంటి వీసాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డిపెండెంట్ వీసాలు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికా వచ్చి ఈఏడికి ఒక్కసారి అప్లై చేసుకుని ఆటోమేటిక్ రెన్యూవల్స్ తోటి ఇన్నాళ్ళు జాబ్స్ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ దాన్ని ఆపేసింది. అది ఈ రోజు నుంచే అంటే October 30 నుంచే అమల్లోకి వస్తుందని చెప్పేసింది. దానికి టైం కూడా ఇవ్వలేదు, ఇమీడియట్గా ఇలా మొదలైపోతుంది అని నిన్న ప్రకటించింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇక మీదట ఈఏడి మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఎవ్రీ 6 అంటే ఈ రోజుతోటి అయిపోతుంది ఈఏడి మా వాళ్ళకి పర్మిట్ అయిపోతుంది అన్నప్పుడు వాళ్ళు దానికన్నా 6 months ముందే రెన్యువల్ చేసుకోవాలి. ఇది ఎవ్రీ టైమ్ ఈ ప్రాసెస్ చేసుకోవాలి. రెన్యువలే కాదు, కొత్తగా అప్లై చేసుకోవాలి. యాక్చువల్లీ రెన్యువల్ కూడా అనడానికి లేదు, ఎవ్రీ టైం కొత్తగా అప్లై చేసుకోవాలి. ఇది వాళ్ళ టైం అయిపోయే లోపల అది ఆటోమేటిక్గా అప్పుడు రెన్యువల్ అవ్వాలి అప్లై చేసుకున్న తర్వాత. ఒకవేళ అలా అవ్వకపోతే వాళ్ళు జాబ్ మానేయాల్సి కూడా ఉంటుంది. అది అవుతుందా, వాళ్ళు చేస్తారా లేదా అనేది ఇది పూర్తిగా ఏ స్టేట్కి ఆ స్టేటు, ఏ స్టేట్లో ఉన్న డిపార్ట్మెంట్ హోమ్ ల్యాండ్ ఆర్ దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఏడి ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అనేది పర్టికులర్గా ఏవో కొన్ని రూల్స్ ఉన్నా కూడా అడ్డు చెప్పడానికి, కొరీలు పెట్టడానికి కూడా చాలా కారణాలు వాళ్ళ దగ్గర ఉంటాయి ఎప్పుడూను. సో ఇది ఎప్పుడు ఎలా ఉంటుందంటే తామరాకు మీద నీటి బొట్టు మీద లాగా ఉంటుందన్నమాట. మనం దాని విషయంలోని మనం ఏమీ చెప్పలేము. ఇప్పటి వరకు ఆటోమేటిక్గా అయిపోవడం వలన భారతీయులు కానీ విదేశీ ఉద్యోగులు కానీ ఇక్కడ వర్క్ పర్మిట్ తీసుకుని ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ పెట్టిన కొత్త రూలుతోటి చాలా పెద్ద ప్రాబ్లమే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పెద్ద ట్రబుల్లో పడుతున్నారని చెప్పాలి. ఇది వేలాది లక్షలాది మంది ఉద్యోగులకు పెద్ద దెబ్బ, ముఖ్యంగా భారతీయులకు చాలా పెద్ద దెబ్బ. H1 డిపెండెంట్గా H4లు, L2లు ఎవరైతే వస్తారో వాళ్ళు ఈ ఏడీల మీదే పనిచేస్తారు, అంటే ఈ వర్క్ పర్మిట్ల మీదే పనిచేస్తారు. ఇప్పుడు అవి ఆటోమేటిక్గా రెన్యూల్ అవ్వకపోయినా ఏమాత్రం మధ్యలో గ్యాప్ వచ్చినా వాళ్ళు ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుంది. ఈ ఏడీల మీద బతుకుతున్న వాళ్ళు చాలామంది భారతీయులు ఉన్నారు. వాళ్ళకి ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. దీంట్లో నుంచి వాళ్ళు అంటే 6 months ముందుగానే మర్చిపోకుండా రెన్యువల్ చేసుకుంటూ ఉండడం, అప్లై చేసుకుంటూ ఉండడం చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా చాలా పెద్ద నష్టమే భరించాల్సి ఉంటుంది. నేను మనోజ్ఞ, RTV, ఆర్కన్సా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.